హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్ సుబ్బు సాయి బ్లాగ్స్. ఇదైతే శివరాత్రి బ్లాగ్ అండి. యాక్చువల్గా ఈ బ్లాగ్ పెట్టకూడదు అనుకున్నాను, అంటే ఎడిట్ చేయడానికి నాకు టైం లేదని. అండ్ ఇంకా టెంపుల్స్ చూపిద్దామని పెట్టాను. ఇంకా మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి టీ తాగేసుకొని బియ్యం పిండి దీపం పెట్టడానికి బియ్యం పిండి అయితే కొట్టి పెట్టుకున్నాను. అండ్ కిచెన్లో అయితే ముగ్గులన్నీ వేసేసి బయట ఇంట్లో మొత్తం క్లీన్ చేసేసి ఇంకా శివలింగం అయితే మేము పెట్టుకోలేదు. సో మేము ప్రతి ఇయర్ ఏం చేస్తామంటే పసుపుతో తయారు చేస్తాను. అండ్ ఇయర్ కూడా పసుపుతో తయారు చేశాను. మేము ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా చేసుకున్నాం పూజ. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకైతే ఈ పూజ చేసుకున్న ప్రతిసారి. కొద్దిగా వాటర్ ఎక్కువ కాకుండా ఉంటే చాలండి, బాగా వస్తుంది శివలింగం అయితే. నాగలం కూడా చాలా బాగా వచ్చింది చూడండి మీరే. అండ్ నేను 3 days పెట్టుకొని చివరి రోజు అయితే నేను దాన్ని నీళ్ళల్లో కలిపేసి చెట్టుకు పోసేస్తానండి. అండ్ ఎంత బాగా వచ్చిందో చూడండి మీరే. అండ్ ఇంకా కలసం పెట్టేసుకున్నాను, నార్మల్ కలసమే పెట్టుకున్నాను. అండ్ అంతా పూలు అన్నీ పెట్టేసుకొని ఇంక నేనైతే దీపం పెట్టుకునేసాను. అండ్ పులిహోర పరమాన్నము చేశాను నేనైతే ప్రసాదంగా. ఇంకేం చేయలేదు, టైం లేదని చెప్పి. అండ్ నా శివలింగం ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. అండ్ మేమైతే టెంపుల్స్కి అయితే వెళ్ళాలని అనుకోలేదండి, ఇంట్లోనే ఉన్నాము. బాబు కదా, ఇబ్బంది అయిపోతుంది ఫీడింగ్ అన్నిటికీ అని చెప్పి ఇంకా మా అమ్మ మా ఆయన సడన్గా ప్లాన్ వేశారు. సో ఇంకా సాయంత్రం రెడీ అయ్యి అయితే సడన్గా వెళ్ళాము. మా బాబుని కొంతసేపు అయితే పూజ అంతా అయిపోయినాక ఈవినింగ్ కొంతసేపు అలా తిప్పాను మిద్ది పైన అయితే. ఇంకా టెంపుల్కి అయితే రెడీ అయిపోయాము. మేమందరం వెళ్తున్నాం, మా ఫ్యామిలీ మొత్తం. అంటే మా ఫ్యామిలీ అంటే నేను, మా ఆయన, మా అమ్మ, మా ఫ్రెండ్ కూడా. అండ్ మేమైతే ఫస్ట్ వకులమాత టెంపుల్కి అయితే వెళ్ళాము. అండ్ నార్మల్గా ఒక టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము, ఇంకా సడన్గా వెళ్ళాము. చాలా అంటే చాలా ఇష్టం నాకు ఈ ప్లేస్ అయితే, చాలా బాగుంటుంది వ్యూ పాయింట్స్. అండ్ మాకు దర్శనం కూడా 2 minutesలో అయిపోయింది, ఎందుకంటే క్లోజింగ్ టైం అని చెప్పి ఎవరు లేరు. సో త్వరగా అయిపోయింది. నేను 3rd monthలో ఉన్నప్పుడు అయితే ఈ గుడికి వచ్చాను. అప్పుడు మా మదర్ వచ్చి మొక్కుని వెళ్ళారు, మంచిగా బేబీ బుట్టేసాక మళ్ళీ వచ్చి దర్శనం చేసుకొని వెళ్తానని చెప్పి. కానీ మేము 5th, 6th monthలో వెళ్ళి మొక్కుని వచ్చాము. అంటే టైమే కుదరలేదు వెళ్ళడానికి. ఇంకా అక్కడ పిల్లకాయలు అయితే ఆడుకుంటూ ఉంటే వాళ్ళ వెంట వెళ్తున్నాడు మా బుడ్డోడు అయితే. కింద వదిలితే చాలు వాళ్ళ దగ్గరికే వెళ్తున్నాడు, ఫొటోస్ కూడా పోజ్ ఇవ్వట్లేదు. ఇంకా మేము బయలుదేరుదామని మా బుడ్డోడిని తీసుకొని ఇంకా వెదల చెరువు దగ్గర ఉన్న శివాలయంకి వెళ్ళి వచ్చామండి. ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దేవస్థానము గుడి పేరు. అండ్ ఇదైతే వెదల చెరువు విలేజ్లో ఉంటుంది, నాకు అంతగా తెలీదు. అండ్ నేనైతే 3rd time రావడము. ప్రతి ఇయర్ నేను ఏదో ఒక కోరిక కోరుకుని ఖచ్చితంగా నెరవేరుతుంది. నేను ప్రతిసారి వస్తాను. అండ్ నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడైతే రాలేదు, ఎందుకంటే నాకు లాంగ్ జర్నీ చేయొద్దని చెప్పాలని. నాకు లాంగ్ మా ఇంటి దగ్గర నుంచి అని రాలేదు నేనైతే. అండ్ నాకైతే చాలా అంటే చాలా ఇష్టం ఈ టెంపుల్ అయితే. చాలా పెద్ద శివలింగం అయితే ఉంటుంది. అండ్ ఈ గుడిలో అయితే అన్ని రకాల శివలింగాలు అయితే ఉంటాయి, మీరు చూడండి. అండ్ ఇక్కడ కూడా మాకు దర్శనం 2 minutesలో అయిపోయింది. మేమే లాస్ట్ వెళ్ళాము లేట్గా. మేము వెళ్ళే టైంకి అయితే కోలాటం ఇవన్నీ వేస్తున్నారు అని చెప్పి ఇంక అందరూ అక్కడే ఉన్నారు. దర్శనంకి అయితే చాలా ఫ్రీగా అయిపోయింది. ఇంకా మీరు కూడా స్వామిని దర్శనం చేసుకోండి. లోపల ఉన్న శివయ్యని అయితే చూపించలేదు, ఎందుకంటే ఫోన్ లోపలికి కలవలేదు. సో ఇంకా బయట ఉండేవి అయితే చూపిస్తున్నాను. ఇంకా బ్యాక్ సైడే వినాయక స్వామి, సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉన్నారు. ఇంకా అభిషేకం చేయడానికైతే అక్కడ కుండ ఏం పెట్టలేదు, ఇంకా మేము మర్చిపోయి వెళ్ళాము. సో ఇంక మేమేమైతే అక్కడ అందరూ ఒక దీంతో అయితే పోస్తున్నారని చెప్పి ఇంక మేము కూడా దాన్ని ఎత్తుకున్నాము. ఇంక శివలింగాన్ని అయితే క్లీన్ చేసేసుకొని ఫస్ట్ మా బొడ్డోడి దగ్గర చేయించాము నీళ్ళతో. ఇంకా మేమందరం ఒకరితో ఒకరేమో పాలతో అభిషేకం చేసేసాము. అండ్ ఎంతమందికి ఈ టెంపుల్ తెలుసో నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఆల్మోస్ట్ తిరుపతిలో ఉండే వాళ్ళకైతే కంపల్సరీ తెలుసుంటుంది, ప్రతి ఇయర్ బాగా చేస్తారు అసలు అక్కడైతే. అండ్ నేను 3 times వెళ్ళిన ప్రతిసారి చాలా బాగా చేస్తారు, ఒక జాతరలా చేస్తారు. ఇంకా శివరాత్రి అంటే చెప్పనక్కర్లేదు, కోలాటం అన్నీ వేశారు అక్కడైతే. నేను అది కూడా వీడియో పెడతాను చూడండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్స్ చేయండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి, మంచి మంచి వీడియోస్ చేస్తాను నేను. అండ్ తిరుపతిలో ఉండి ఆల్మోస్ట్ అన్ని టెంపుల్స్ నేను వ్లాగ్స్ చేసి పెడతాను. ఇంకా మేమందరం అయితే అభిషేకం చేసేస్తే బయటికి వెళ్ళిపోయి నంది స్వామిని అయితే మొక్కునేసి ఇంకా అక్కడైతే కోలాటం అన్నీ చూసుకుంటూ ఉన్నాము. మేము నైట్ వెళ్ళాము కాబట్టి చాలా ప్రశాంతంగా చల్లగా ఉండింది. నార్మల్గా అయితే ఉడికేసేసింది మాకైతే మధ్యాహ్నం అయితే. ఇంక అక్కడైతే కోలాటం వేస్తున్నారు, మీరు కూడా చూసేయండి.
శివలింగం అయితే ఇదే అండి. బయటకు వస్తూనే ఉంటుంది. చాలా పెద్దదిగా ఉంటుంది. కళ్ళకు నిండుగా అనిపిస్తుంది. నాకైతే చాలా ఇష్టం. అండ్ మేము ప్రతిదీ దీనికే మేము అభిషేకం చేస్తాము. ఇంకా కోలాటం ఇవన్నీ వేస్తున్నారు. ఆ బాబు ఉన్నారు కదా, పైకి ఎక్కి చేయించలేమని చెప్పి కిందే చేయించేసాము. ఇంకా నేను నా ఫ్రెండ్ పైకి వెళ్ళి పూలు తెచ్చుకొని ఇంకా కొంచెంసేపు వీడియోలు అన్నీ తీసుకొని అయితే మేము అన్నదానానికి వెళ్ళిపోయాము. ఇంకా ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి మేము వెళ్ళేసరికి. సో ఇంకొన్నో తినేసి మేమైతే కొంచెంసేపు కోలాటం అన్నీ చూసుకొని బయలుదేరిపోయాము. మేము దర్శనానికి వెళ్ళేటప్పుడేమో అన్నీ క్లోజ్ చేస్తూ ఉన్నారు. ఇంకా కొంచెంసేపు ఉంటాయిలే అనుకున్నాము. దర్శనం చేసుకొని లోపల మేము శివలింగానికి అభిషేకం అన్నీ చేసుకొని బయటకు వచ్చేసరికి ఒక్క షాప్ అంటే ఒక్క షాప్ కూడా లేదు. కనీసం జ్యూస్ తాగుదామన్నా అసలు ఒక షాప్ లేదండి. అంటే ఆల్మోస్ట్ మేము వెళ్ళే టైంకి అంతా క్లోజింగ్. ఇంకా అటు వస్తూ వస్తూ మేము వచ్చేదారిలో అయితే ఇంకో శివాలయం అయితే చూసాము. చాలా బాగా అనిపించింది నాకైతే. ఇంక మేము అక్కడ కూడా దర్శనం చేసుకొని వచ్చాము. ఇంకా మా అమ్మ, మా ఆయన, మా బుడ్డోడైతే నామాలు పెట్టుకుంటున్నారు. అసలు ఎంత బాగుందంటే వాళ్ళకి ఒకసారి మీరే చూడండి. భలే అనిపించింది నాకైతే. భలే పెట్టుకున్నారు ముగ్గురు. అండ్ మీరు కూడా దర్శించుకోండి దేవుణ్ణి. ఇంకా ఇక్కడ కూడా అన్నదానం చేస్తున్నారు. ఇంకా ప్రసాదం కొద్దిగా తినేసి మేమైతే మళ్ళీ ఇంటికి వచ్చేసాము. ఈ కూడా ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. బాయ్ బాయ్.